హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఏపీ సంబంధించి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఏపీకి సంబంధించి ఈ ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారు. అంటే ఫస్ట్ రౌండ్లో ఎవరైతే జాయిన్ అయ్యి ఖాళీలో రిపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ కావచ్చు, ఎలాంటి ఫైన్ లేకుండా. అది కూడా మీకు ఇక్కడ టైం ఇచ్చారు 4 PM 21 వరకు మీరు ఇక్కడ నుంచి మీరే ఎగ్జిట్ కావచ్చు. సో వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక ముందు రాబోయే ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం. సో ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ రిజల్ట్ వచ్చింది. సో ఇక్కడ జాయిన్ అయి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళడానికైతే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అలా వెళ్తే లోకల్లో సీట్లు కూడా చాలా అంటే కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది కొందరు స్టూడెంట్స్కి. అండ్ అదేవిధంగా ఇందులో ఇంకా మనకేం సీట్లు కొత్తగా వచ్చాయని చెప్పి కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీరు చూడవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఒంగోలు కాలేజ్ ఇది మనకు ఆల్రెడీ ఇదివరకే వచ్చేసింది. అండ్ అన్నా గౌరీ అనే కాలేజ్ టోటల్ 100 సీట్లు ఈ 8th నాడు వచ్చింది ఇది. అండ్ శాంతిరామ్ కాలేజ్ అయితే మీకు 50 అడిషనల్ సీట్స్ వచ్చాయి ఇందులో. అండ్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎస్వికి సంబంధించి సీట్లు అయితే రావడం జరిగింది. సో ఇవి రెండు మీకు ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి హాఫ్ సీట్లు అయితే మీకు కేటగిరీ ఏకి కూడా వస్తాయి. సో కట్ ఆఫ్ అయితే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో ఆల్రెడీ కొన్ని సీట్లు ఉన్నాయి ఆల్ ఇండియా కోటా వెళ్ళిన వారు నాట్ రిపోర్టెడ్ వల్ల. అండ్ ఇవి కొంచెం ప్లస్ అవుతున్నాయి. ఎంత అనేది నేను ఒక వీడియో అయితే ఆల్రెడీ చేశాను ఇదివరకు మిగిలిన సీట్లతోని. సో దీని మీద అయితే డీటెయిల్గా తర్వాత ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఇది టోటల్గా మీకు 50 ప్లస్ 7500 సీట్స్ అయితే పెరిగినట్లే. ఇంకా కొన్ని సీట్లకి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో మీరైతే ఫ్రీ ఎగ్జిట్ కావచ్చు. ఫ్రీ ఎగ్జిట్ అయితే ఏంటంటే మీరు ఒకసారి ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ అయ్యి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతే మళ్ళీ స్టేట్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టలేరు. ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ అయితే ఇక్కడ కౌన్సిలింగ్ ఇంకా అయిపోయినట్టే స్టేట్లో. సో ఎవరికైతే సీట్ ఉండి ఆల్ ఇండియా కోటా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు, అండ్ ఎవరైతే ఇక్కడ సీటు విడిచిపెడదాం అనుకున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఫ్రీ ఎగ్జిట్ అనమాట. అంటే మీకు ఎలాంటి ఫైన్ లేకుండా మీ సర్టిఫికేట్ మీకు ఇచ్చేస్తారు. అండ్ ఇప్పుడు రౌండ్ 2 ఎప్పుడు వస్తుందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు 22 నుంచి 25 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. 23 రౌండ్. సో రౌండ్ 2 రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ అవుతారో వీళ్ళంతా నాట్ రిపోర్టెడ్ కింద లిస్ట్లో అయితే వచ్చేస్తారు. ఇవి సెకండ్ రౌండ్లో ఫిలప్ చేస్తారు సీట్లు. సో కొంతమంది ఫ్రీ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అవుతుంది. అవి కూడా నాట్ రిపోర్టెడ్ కింద వేకెన్సీగా ప్రకటించి ఓవరాల్గా రౌండ్ 2 అయితే దాదాపు 22, 23 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. సో ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో అఫీషియల్గా అయితే ఈ కాలేజెస్ వచ్చాయి. ఇంకా కొన్ని సీట్లు మీకు థర్డ్ రౌండ్ వరకైనా పెరగవచ్చు. అండ్ ఇది ఆప్షన్ పెట్టుకోవడానికి మళ్ళీ ఛాన్స్ అయితే ఇస్తారు.